హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. కైస్తో ఎలా ఉన్నారు? నేను మీ నజీర్. సో ఇప్పుడు నేనైతే కాకినాడ వెళ్తున్నా మన హిమాలయన్ సెకండ్ సర్వీస్ టైం అయితే వచ్చేసింది. సో ఇంకా టైం అయితే ఉంది, అంటే ఇంకా 400 కిలోమీటర్స్ బ్యాలెన్స్ అయితే ఉంది. కాకపోతే మనకి టైం సరిపోదు. ఫ్రంట్ లాంగ్ రైడ్ ఒకటి ఉంది, దానికోసం అని చెప్పేసి ముందుగానే చేపించాల్సి వస్తుంది సర్వీస్ అనేది. సర్వీస్ సెంటర్ లోపలికి అయితే వచ్చేసిన వెంటనే డీటెయిల్స్ అయితే తీసుకున్నారు, బండి నెంబర్ గట్రా నోట్ చేసుకున్నారు. సెకండ్ సర్వీస్ అని చెప్పాను. బండి అయితే ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ సీట్స్ అయితే ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసుకొని అన్నీ చెక్ చేసుకొని బండి అయితే ఇప్పుడు ర్యాంప్ అయితే ఎక్కించేస్తున్నారు పైకి. సో చూస్తున్నారుగా, బండి అయితే ర్యాంప్ అయితే ఎక్కించేస్తున్నారు పైకి. ఎక్కించేసి వర్క్ అయితే స్టార్ట్ చేస్తారంట ఇప్పుడు. సో ర్యాంప్ అయితే ఇలాగా పైకి లెగిస్తుంది, మన బండి గాలిలో లెగిస్తుంది. ఈ సెకండ్ సర్వీసు ఇంజిన్ ఆయిల్ చేంజింగ్ గట్రా ఏముండదు, ఓన్లీ జనరల్ చెకప్ మాత్రమే. సో మొత్తం అంతా అన్నీ ఎలా ఉన్నాయంటే చూస్తారు. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ బ్రేక్ ప్యాడ్స్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి ఎంబ్రీ పేపర్తో మొత్తం చూస్తున్నారు కదా, ఇది ఎంబ్రీ పేపర్ తీసుకున్నారు. ఎంబ్రీ పేపర్తో మొత్తం అయితే బ్రేక్స్ అయితే ఇలా రఫ్ చేస్తారనమాట. మొత్తం అంతా రఫ్ చేసేసి మళ్ళీ క్లీన్ చేసేసి మళ్ళీ ఫిట్ అయితే చేస్తారు బ్రేక్స్. ఇవి వచ్చేసి బ్రాంబో బ్రేక్స్. ఇవి మనకి రాయల్ ఎన్ఫీల్డ్లో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ బ్రాంబో బ్రేక్స్ ఇవ్వడం అనేది చాలా బెస్ట్ అనమాట. మ్యాక్సిమం ఇది ప్రీమియం బైక్స్లోనే మనకి బ్రాంబో బ్రేక్స్ అనేది జరుగుతాయి. మనకి రాయల్ ఎన్ఫీల్డ్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ బ్రేక్స్ ఇచ్చింది, చాలా బెస్ట్ ఇది. సో బ్యాక్ బ్రేక్స్ అయితే క్లీన్ చేసి ఫిట్ అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు వచ్చి ఫ్రంట్ బ్రేక్స్ ఓపెన్ చేస్తున్నారు. ఫ్రంట్ బ్రేక్స్ మొత్తం అంతా సేమ్ యాజ్ ఓపెన్ చేసేసి సేమ్ అలాగే క్లీన్ చేసేసి అండ్ ఎంబ్రీ పేపర్ తోటి కూడా రస్ట్ మొత్తం క్లీన్ చేస్తారు. క్లీన్ చేసి మళ్ళీ సేమ్ ఫిట్ చేసేయడమే. చూస్తున్నారు కదా, ఇది బ్రేక్స్ అయితే రిమూవ్ చేస్తున్నారు ఇప్పుడు. ఈ బ్రేక్స్ అయితే చాలా, ఫ్రంట్ బ్రేక్స్ అయితే నాకు నెక్స్ట్ రైడ్కి వచ్చేస్తాయి. బ్యాక్ బ్రేక్స్ వచ్చేసి వస్తాయో లేదో నాకైతే డౌటు. మ్యాక్సిమం 3000 కిలోమీటర్స్కి అయితే రావచ్చు. నేను మళ్ళీ మధ్యలోనే బ్యాక్ బ్రేక్స్ కూడా ఇన్స్టాల్ చేయించుకోవాలి రైడ్లోనే. సో ఇలాగ ఎంబ్రీ పేపర్తో క్లీన్ అయితే చేసేసి కొద్దిగా ఎయిర్ పెట్టేశారు మొత్తం అంతా. బ్రేక్స్ కూడా ఉన్న డస్ట్ అంతా రిమూవ్ చేస్తారు. సో ఇలా పెట్టేసి ఫిట్ అయితే చేస్తున్నారు బ్రేక్స్ కూడా. నాకు మ్యాక్స్ టు మ్యాక్స్ దారిలోనే నాకు బ్రేక్స్ అయితే చేంజ్ చేసుకోవాలి. బ్యాక్కి ఫ్రంటే వచ్చేస్తాయి కన్ఫామ్గా, బ్యాక్కి కూడా మ్యాక్స్ వస్తాయని అనుకుంటున్నా, మరి చూడాలి ఎంతవరకు వస్తాయో. ఫ్రంట్ బ్రేక్స్ అయితే అయిపోయినాయి, మొత్తం ఫిట్టింగ్ అయితే చేస్తారు. సో చైన్ అయితే చెక్ చేస్తున్నారు, లూజ్ ఉందా టైట్ ఉన్నదా, అడ్జస్ట్మెంట్ అయినా చేయాలా ఏంటనేది అయితే చైన్ అయితే చెక్ చేస్తున్నారు మొత్తం. అండ్ చైన్ క్లీన్ అయితే కూడా చేస్తున్నారు. మనం చైన్ స్ప్రే కొడతాం కదా, లూప్ మొత్తం అంతా పట్టేసి ఉంటుంది కదా, మొత్తం డ్రై క్లాత్ తీసుకొని అయితే మొత్తం అయితే క్లీన్ అయితే చేస్తున్నారు మొత్తం. కానీ సో ఇంజన్ దగ్గర అన్ని బోల్ట్స్ ఎల్లంకి బోల్ట్స్ అన్ని మొత్తం అన్ని టైట్ అయితే చేస్తున్నారు మొత్తం. చెప్పాను కదా, ఇది జనరల్ చెకప్, ఇంజన్ ఆయిల్ చేంజింగ్ గట్రా ఏమి ఉండదు. బోల్ట్స్ అన్నీ ఎట్టా ఉన్నాయి, టైట్గా ఉన్నాయి, లూజ్ ఉన్నాయి, మొత్తం అన్ని బోల్ట్స్ చెకప్ అయితే చేస్తారు. సో ఇంజన్ అట్లయితే మొత్తం అయితే టైట్ అయితే వేసేసారు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ డిస్క్ బ్రేక్ ఆయిల్ అనేది చేంజ్ అయితే చేస్తారు. పాత ఆయిల్ రిమూవ్ చేసేసి నెక్స్ట్ కొత్త డిస్క్ బ్రేక్ ఆయిల్ అనేది దాంట్లోకి వేస్తారనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, రాయల్ ఎన్ఫీల్డ్ అసిస్టెంట్ బ్రేక్ ఫ్లూయిడ్ .4 ఇదైతే వేస్తారు దీంట్లోకి. పాత ఆయిల్ మొత్తం ఈ సిరంజితో మొత్తం అయితే రిమూవ్ అయితే చేస్తున్నారు మొత్తం. చూస్తున్నారు కదా, మొత్తం అయితే రిమూవ్ అయితే చేస్తున్నారు. రిమూవ్ చేసేసి కొత్త ఆయిల్ అనేది దాంట్లోకి వేస్తారనమాట. సో రిమూవ్ చేసి మొత్తం డ్రై క్లాత్తో అయితే క్లీన్ చేసుకుంటారు లోపల. చూసారు, మొత్తం డ్రై క్లాత్తో క్లీన్ అయితే చేస్తారు. ఇప్పుడు కొత్త ఆయిల్ అనేది దాంట్లో వేసుకుంటారు, వేసుకొని యాస్ట్రీజ్ మళ్ళీ ఫిట్ చేస్తారు ఇంకా. సో చాలామంది ఇంజిన్ ఆయిల్ చేంజింగ్ గట్రా ఉంటుందని అనుకుంటారు సెకండ్ సర్వీస్లో. అవి ఉండవు, ఓన్లీ జనరల్ చెకప్ మాత్రమే. సెకండ్ సర్వీస్లో ఇంజిన్ ఆయిల్ చేంజింగ్ కానీ ఎయిర్ ఫిల్టర్ కానీ అసలు ఏమి ఉండవు, ఓన్లీ జనరల్ చెకప్ చేస్తారు. అన్నీ ఎట్లా ఉన్నాయి ఏంటని చెప్పేసి చెక్కింగ్ అయితే జరుగుతుంది. అయితే సెకండ్ సర్వీసు ఓన్లీ మన ఫస్ట్ సర్వీస్లోనే చేంజ్ అయితే అవుతుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 125 రూపీస్ అయితే పడింది, 100 ml బాటిల్ ఇది. సో చూస్తున్నారు కదా, మొత్తం అయితే చెక్కింగ్ అయితే చేస్తున్నారు, క్రాస్ చెకింగ్ అయితే జరుగుతుంది మొత్తం అంతా. హెడ్ లైట్ గట్రా అన్నీ చూస్తున్నారు, స్విచ్చెస్ అన్నీ పనిచేస్తున్నాయి లేవా, సిగ్నల్ లైట్స్ కూడా అన్నీ చూస్తున్నారు, బ్యాక్ బ్రేక్స్ కూడా అన్నీ చెక్ చేస్తున్నారు ఒకసారి, టైల్ లైట్స్ అన్నీ పనిచేస్తున్నాయి లేవో చూస్తున్నారు మొత్తం. అండ్ క్లచ్ కూడా అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు మొత్తం, హార్డ్ ఉందో లూజ్ ఉందో అని మొత్తం అయితే చెక్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ పోల్స్ కూడా టైట్ చేస్తున్నారు. టైట్ చేసి ఈ లోపల మొత్తం అంతా ఎయిర్ అంతా పెట్టేసి మొత్తం క్లీన్ అయితే చేస్తున్నారు, ఎయిర్ పెట్టేసి మొత్తం అంతా. ఎక్కడ డస్ట్ కూడా ఏం లేకుండా మొత్తం అయితే క్లీన్ అయితే చేస్తున్నారు. చాలా బాగా సర్వీస్ అయితే చేస్తున్నారు. నేను అనుకోలేదు కానీ సర్వీస్ అయితే చాలా బాగా చేశారు మొత్తం అంతా. డ్రై క్లాత్తో మొత్తం చూపిస్తున్నారు మొత్తం అంతా. బ్యాటరీ దగ్గర మొత్తం డస్ట్ అంతా మొత్తం అంతా చిన్న మొత్తం క్లీన్ అయితే చేస్తున్నారు మొత్తం.
ట్యాంక్ బోల్స్ అయితే టైట్ అయితే చేస్తున్నారు. మొత్తం 3 బోల్స్ కూడా టైట్ అయితే చేస్తారు మొత్తం అంతానే. సీట్స్ కూడా వేస్తారు. బండి అయితే ట్రైల్కి వెళ్ళింది, వచ్చేసింది బండి ట్రైల్కి వెళ్ళి. మొత్తం ఒకసారి ట్రైల్కి అయితే వెళ్ళొచ్చారు మొత్తం అంతానే. హ్యాండిల్ బెండ్ ఉందని చెప్పాను నేను. సో ఇప్పుడు వచ్చేసి నేనైతే కూలెంట్ టాప్అప్ చేయమన్నా, రైడ్కి వెళ్ళేది ఉంది కదా అని చెప్పేసి కూలెంట్ ఓపెన్ చేసి ఒకసారి టాప్అప్ చేయమన్నాను. వాళ్ళు కూలెంట్ అయితే ఓపెన్ చేశారు. కూలెంట్ బాగానే ఉందండి, ఫుల్గానే, టాప్అప్ ఏం అవసరం లేదు, ఫుల్గానే ఉంది అని చెప్పేసి అన్నారు. అది చూసాను నేను, ఫుల్గానే ఉంది కూలెంట్, టాప్అప్ ఏం చేయక్కలేదు. ఏమైనా రైడ్లో తగ్గితే మళ్ళీ నేను ఆగి టాప్అప్ అయితే చేసుకుంటా. కూలెంట్ క్యాప్ అయితే ఫిక్స్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు బైక్ అయితే వాషింగ్కి పంపిస్తారంట. సో బైక్ అయితే నీట్గా వాటర్ వాష్ అయితే చేసేసారు. ఇప్పుడు చైన్ లూబ్ అయితే స్ప్రే చేస్తున్నారు మొత్తం అంతా. చైన్ లూబ్ మొత్తం స్ప్రే అయితే చేస్తున్నారు కదా, మొత్తం స్ప్రే అయితే అలా చేస్తున్నారు. బండి అయితే మెరిసిపోతుంది మామూలుగా కాదు, ఇంకా చూడండి ఎంత నీట్గా మెరిసిపోతుందో. మంచిగా ఫోమ్ వాష్ చేసి వాటర్ వాష్తో మంచిగా నీట్గా అయితే కడిగేశారు బండి అయితే. హ్యాండిల్ అయితే బెండ్ ఉందని చెప్పాను, చెక్ అయితే చేశారు. హ్యాండిల్ లెవెల్ అయితే అవ్వదంట, హ్యాండిల్ అయితే మొత్తం మార్చుకోమంటున్నారు. హ్యాండిల్ ఆర్డర్ తెప్పించుకోవాలంట, రెడీగా అయితే లేదంట. సో బిల్ అయితే ఇచ్చారు. బిల్లో ఫస్ట్ వచ్చి వినిల్ డ్రెస్సర్ 1 నెల అని వేశారు, 23 రూపీస్. క్లీన్జర్ 1 నెల అని వేశారు, 10 రూపీస్. బ్రేక్ ఆయిల్ డాట్ది 100 ml చెప్పాను కదా, 125. చైన్ లూబ్ వచ్చేసి 120 రూపీస్ వేశారు, 500 ml. టోటల్ బిల్ వచ్చి 396 రూపీస్ అయితే వేశారు. అంటే 118 ప్లస్ 278, 396 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేశారు. టోటల్ బిల్ వచ్చేసి ఇదనమాట రాయల్ ఎన్ఫీల్డ్. సో సర్వీస్ అయితే అయిపోయింది, నేను బయటకు అయితే వచ్చేసాను. సో టోటల్ బిల్ చూసారు కదా, 396 రూపీస్ అయితే అయింది. మనకి ఫస్ట్ సర్వీస్లో అయితే 1800 చేంజ్ అయితే అయింది ఫస్ట్ సర్వీస్కి. సో ఇది వచ్చేసి సెకండ్ సర్వీస్ బిల్, ఇది 396 అయింది. I hope you like this video. Please do like, share and subscribe guys. Until then, ride safe and drive safe. Tata bye bye. Thank you for watching. Please subscribe my channel. Meet you in another video guys. Bye.